ఈ నెల 16న భారతదేశానికి చెందిన నర్సుకు యెమెన్లో ఉరిశిక్ష పడనుంది. కేరళలోని పాల్కడ్ జిల్లాకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్లో 2017లో తలాల్ అబ్ద్ మెహదీని హత్య చేసిన కేసులో ఈ శిక్ష అమలు కానుంది. ఈ విషయాన్ని నిమిషా తల్లి ప్రియా కుమారి యొక్క పవర్ ఆఫ్ అటర్నీ కలిగిన మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ భాస్కరన్ ధృవీకరించారు. నిమిషా 2008లో ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్కు వెళ్లి 2011లో టోమీ థామస్ను వివాహం చేసుకొని సనా నగరంలో స్థిరపడ్డారు. యెమెన్ చట్ట ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామి లేకుండా వ్యాపారం నిర్వర్తించలేరు కాబట్టి 2015లో స్థానికుడైన తలాల్ అబ్ద్ మెహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. అనంతరం తలాల్ ఆమె పాస్పోర్ట్ లాక్కొని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించగా ఎలాగైనా పాస్పోర్ట్ను తిరిగి తెచ్చుకునేందుకు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అది ఓవర్డోస్ కావడం వల్ల అతడు మరణించాడు. దీంతో భయపడిన నిమిషా ఒక యెమెనీ సహాయకురాలితో కలిసి శవాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంకులో పడేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో యెమెన్ కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించగా 2023లో అక్కడి సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ షరియా చట్టం కింద బ్లడ్ మనీ చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు 8.5 కోట్ల తలాల్ కుటుంబానికి ఇచ్చేందుకు ప్రతిపాదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన సహాయం అందిస్తున్నప్పటికీ యెమెన్ చట్టాల ప్రకారం ఈ నెల 16న ఉరిశిక్ష అమలు కానుంది. అయితే చివరి నిమిషంలోనైనా క్షమాభిక్ష కోసం ఇంకా చర్చలు జరుగుతున్నాయి.